మూలము నీవేనయ్యా శివా మూలము నీవేనయ్యా శివా ఆది దైవము నీవయ్యా ఆది దైవము నీవయ్యా నామము రూపము గుణములు లేని నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా ఆత్మజ్యోతివి నీవు శివా నిజమైన గురువులు నిజమైనటువంటి బ్రహ్మజ్ఞాన సాధకులు ఎలా ఉంటారో ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. నేను మీకు పాటల్లో బాబా మీద చాలా పాడుతూ ఉంటాను. 1000 జన్మలు నేను కీర్తించిన తీరదురా నీ రుణము ఏమని పాడెద గురుదేవా ఏమని పొగడెద సిరిడి దేవా. చూశారా, శంకరానంద స్వామి జ్ఞానాన్ని బోధించి నీవు తపస్సు చేసి ఒక గురువును ఆశ్రయించి కష్టపడి సాక్షాత్కారం పొందు అని ఏదైతే చెప్పాడో దానినే బాబావారు నాకు 95లో ప్రసాదించడం జరిగింది. నేను మీకు ఊరికనే చెప్పాను, సిద్ధ గురువు యొక్క సేవ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది సనాతన పీఠమా ప్రాచీన పీఠమా, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎంతమంది శిష్యులు ఉన్నారు, అతడు సన్యాసియా గృహస్థుడా, ఇది కాదు. కావలసింది ఏం తెలుసునా? సిద్ధత్వం. ఆ సిద్ధత్వం కలిగినటువంటి గురువు ఎప్పుడైతే జీవితంలో ప్రవేశిస్తాడో ఆత్మానుభూతి క్షణాలలో వాడి కలుగుతుంది అన్నది సత్యం. ఈ రకంగా మనము అర్థం చేసుకున్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెబుతూ ఉన్నాను అని అంటే, ఇదిగో జైమిని మహర్షి, విద్యారణ్య స్వామి, రామానుజాచార్యులు, ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నాను? వాట్ ఈస్ ద రీజన్ అని అంటే, ఇక మీరు వినబోయేటువంటి ఉపనిషత్ జ్ఞానం అఖండమైనటువంటిది, అగాధమైనటువంటిది. ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాల. బాబా జీవితాన్ని వినడం వేరు, ఉపనిషత్ జ్ఞానం వినడం వేరు. నువ్వు గనక అలా ఆలోచించావా టక్కన పడిపోతుంది దెబ్బ. కాబట్టి అలర్ట్గా ఉండాలా, చక్కగా అర్థం చేసుకోవాలా, సిన్సియారిటీ ఉండాలా, క్లాసులు మిస్ అవ్వకూడదు, నోట్స్ రాసుకుంటూ ఉండాలా, ఆ నోట్స్ని చదువుతూ ఉండాలా. ఇప్పుడు లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, మీరు ఈ క్లాస్కి వస్తూ ఉన్నారు, ఏం చేయాలా? ట్రైన్లో వస్తున్నప్పుడు లాస్ట్ క్లాస్లో స్వామి ఏం చెప్పాడు అని ఆ నోట్స్ తీయాలి. ఆ నోట్స్ తీయకుండా ఆ రాజకీయ నాయకుడు ఏమన్నాడు, ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి, 13లో వస్తాయా 14లో వస్తాయా? చూసారా, ఇవి కాదు. అంటే మీరు ఎంత సిన్సియర్గా వినాలో, వినేటువంటి జ్ఞానం కూడా ఎంతటి విలువైనదో మీకు ఇప్పుడు బాగా అర్థమైంది. నిజమైనటువంటి కోటాను కోట్ల విలువైన సంపదను మీరు పొందుతున్నారు అన్నది బాగా అర్థం చేసుకోవాలి. ఇక చివరిగా మహర్షి చెప్తున్నాడు, ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. ఓం శాంతి 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 అంటూ ఉన్నాడు. ఇక్కడ శాంతి 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 అని 3 సార్లు అంటూ ఉన్నాడు. ఒక్కసారి చాలదా స్వామి అని అంటే, మహర్షులు ఏది మాట్లాడినా
ఏది ఆచరించినా అందులో ఎన్నో ఆంతర్యాలు ఉంటాయి. మరి ఎందుకండి 3 సార్లు ఉచ్చరించారు శాంతి 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 అని? అంటే ఏ కార్యము విజయవంతం కావాలన్నా 3 విఘ్నాలు కలగకూడదు. ఏమిటా 3 విఘ్నాలు? ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం. ఇవి 3 విఘ్నాలు. మీరు ఏ పని చేస్తూ ఉన్నా చూడండి, ఇవి మనకు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందాక నేను వస్తూ ఉన్నాను, ఇంకా బయలుదేరబోతున్న 5 మినిట్స్లో వెంటనే ఫోన్ వచ్చింది. ఏమని? స్వామి, ఆ కరెంట్ ప్రాబ్లం వచ్చింది, ఒక 10 మినిట్స్ లేటుగా రండి అన్నారు. ఈ కరెంటు పోయింది అన్నారే, అది ఏం విఘ్నం? అది దాన్ని ఏమంటారు? ఆధ్యాత్మికం అని అంటారు. మొదటిది ఆది దైవికం అన్నాను. ఏమిటి ఆది దైవికం అని అంటే, కర్మ వశాన జీవులు అనుభవించేటువంటి బాధలు, కష్టాలు, విఘ్నాలు. చూడండి, ప్రస్తుతం కాలంలోన కొత్త కొత్త రోగాలను వస్తూ ఉన్నాయి. మనుషులు కొత్త కొత్త కనిపెడతా ఉన్నారు, దేవుడు కూడా కొత్త కొత్త రోగాలు ఇస్తూ ఉన్నాడు. చావండ్రా. చూడండి, చికెన్ గునియా వచ్చింది. ఇంకా వాడు ఏమింటాడు? ఉపనిషత్తు జ్ఞానం చల్ల పడుకుంటాడు. చూసారా, ఇది విఘ్నం. డెంగీ ఫీవర్ అంట ఒకటి, అదేం ఫీవరో, ఇదిగో ఇదొక విఘ్నం. స్వైన్ ఫ్లూ, బయట తిరక్కండి, ఇంట్లో వండుకోండి హాయిగా. కాబట్టి ఈ చికెన్ గునియా, డెంగీ, స్వైన్ ఫ్లూ ఇవన్నీ ఏమిటి అంటే ఆది దైవికం. ఎట్లొచ్చినాయండి ఈ జబ్బులు? దైవం ఇచ్చాడు. దేవుడు నీకు అన్ని సుఖాలు ఇవ్వడు, దుఃఖాలు కూడా ఇస్తూ ఉంటాడు. బాగా తినమని మామిడి పండ్లు ఇచ్చాడు, బాగా తాగమని రకరకాల పానీయాలు ఇచ్చాడు. దుఃఖాన్ని కూడా అనుభవించి కర్మ నుండి విముక్తుడుగా అని ఏం చేస్తాడంటే, పాప ప్రక్షాళనం కోసము ఇట్లాంటివి భగవంతుడు ప్రసాదిస్తాడు. ఎన్నెన్నో చిత్ర విచిత్రమైనటువంటి రోగాలు, కలరా ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటిని ఏమంటారంటే ఆది దైవిక విఘ్నములు అని అంటారు. ఇక రెండవది ఏమిటంటే ఆది భౌతికం. వర్షం పడింది, హోరు గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, వీటిని ఏమంటారు? ఆది భౌతికం అని అంటారు. అంటే ప్రకృతి నుండి వచ్చేటువంటి విఘ్నాలు. ఇక మూడవది ఆధ్యాత్మికం. ఇప్పుడు చూడండి, ఒకరు ప్రోగ్రాంకి రావాలి అనుకున్నారు, అతడికి జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, లేక ఏదో రోగం వచ్చింది. దీన్ని ఏమంటారు? ఆధ్యాత్మికం అంటారు. నీకు జ్వరం వస్తే అది ఆధ్యాత్మికం, చికెన్ గునియా వస్తే అది ఆది దైవికం. వర్షం వచ్చిందనుకోండి ఆది భౌతికం, అదే పిడుగుపడింది అనుకోండి అది ఆది దైవికం. బోరున తుఫాన్ వస్తూ ఉంది, అదేంటిది? ఇదిగో అది ఆది భౌతికం. అట్లా కాకుండా పెద్ద పిడుగుపడింది, అది దాన్ని ఏమంటారు? దాన్ని ఆది దైవికం అంటారు. ఇక ఆధ్యాత్మికం అంటే ఏమిటంటే ఇదిగో జ్వరము, తలకాయ నొప్పి, అలసట, బద్ధకము, వీటిని ఆధ్యాత్మికము అంటారు. అబ్బా చాలా బద్ధకంగా ఉందండి, నేను ఈ క్లాసు పోనండి. ఇదిగో అప్పుడు అర్థం చేసుకోవాలి ఏమని, వానికి ఆధ్యాత్మిక విఘ్నము, నువ్వు పోవద్దు నువ్వు పోవద్దు అంటుంటుంది అది. కాబట్టి స్పీచ్ వినడమే కాదు, మీరు ఏ పనైనా చేయండి, ఈ 3 రెడీగా ఉంటాయి, మేమున్నాం నీకోసం అని. కాబట్టి
ఈ 3 రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఓం శాంతి 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 అని ఎప్పుడైతే అంటారో ఓం, చూశారా, ఓ పరబ్రహ్మ దైవమా, దేవాది దేవుడా, సర్వదేవుడా, శాంతి అన్నప్పుడు ఇదిగో ఆది దైవకం శాంతిస్తుందంట. శాంతి, ప్రకృతి శాంతిస్తుందంట. చూడండి, ప్రకృతి కూడా, దానికి కూడా భాష ఉంది, దానికి కూడా ఈగ వచ్చిందా, చూసారా, ఇప్పుడు ఈగ వచ్చింది కదా, మరి దీన్ని ఏమంటారు, ఆది భౌతికం అంటారు. చూడండి, అది వచ్చేసింది ఇక్కడ. సో ఈ రకంగా బాబా టెస్ట్ పెట్టినట్టున్నాడు, దీనికి సమయస్ఫూర్తి ఉందా లేదా అని. ఓకే, ఎప్పుడైతే శాంతి 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 అని ఎప్పుడైతే నువ్వు అంటావో నీకు ఈ 3 విఘ్నాలు తొలగిపోవడం జరుగుతుందన్నమాట. ఇది అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రం. మీరు ఎప్పుడైనా సరే మీ మనసు బాగలేనప్పుడు మీరు కూర్చోండి, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 అని ఎప్పుడైతే మీరు అంటారో అంతవరకు నేను ఈ పని చెయ్యను అన్నటువంటి మనసు నువ్వు చెయ్యి అంటావు. ఎందుకు? విఘ్నం పోయింది కాబట్టి. మీకు ఇదే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవడో డబ్బులు ఇవ్వాలి, వాడు ఇవ్వకుండా కోప్పడుతున్నాడు, వాడు ఇవ్వకపోయినా పర్వాలేదు, రివర్స్లో మళ్ళీ కోప్పడి 4 బాత్తా ఉన్నాడు. వాని దగ్గర వెళ్ళేటప్పుడు ఓం శాంతి 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 అనుకోండి, రౌద్రంగా ఉన్న వాడు పిలుకునైపోతాడు. ఏమయ్యా వచ్చినావా అనకుండగా, వచ్చినావా బాబు కూర్చో. చూసారా? కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలా. మరి అట్లా నువ్వు కొనక్కండి ఊరికే. ఆ వినేవాడు వీడియో క్షుద్రోపాసకుడా, ఎవరి శిష్యుడురా నీవు, మళ్ళీ నాకు బాణం, ఒక మనసులో అనుకోండి అంతే. ఓకే బాబు. సో దీంతో బాబా దయ వలన శాంతి మంత్రము మనము వ్యాఖ్యానించడం జరిగింది. అంటే శాంతి మంత్రం పూర్తి కావడానికి 4 క్లాసులు పట్టినాయి. ఇక ఇది కార్తీక మాసం కాబట్టి ఒరిజినల్ ఉపనిషత్ స్టార్ట్ అవబోతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు की जय, परमशिवनि की जय, आदि पराशक्ति की जय. నీవెంతటి మహాయోగివో, సిద్ధులెందరో నీ దీవెనలకు తమ శిష్యులను పంపిరయా,
ఎందరో నీ దీవెనలకు తమ శిష్యులను పంపిరయా. గురు చక్రవర్తి షిరిడి సాయి దేవ, గురు చక్రవర్తి షిరిడి సాయి దేవా. గురు చక్రవర్తి షిరిడి సాయి దేవ, గురు చక్రవర్తి షిరిడి సాయి దేవా. సా సని దని ద గమద మగ స సని దని స, సా సా ని ద ని ద గమద మగ స సని ద ని స. నీ సదా ని మా ద గ మగ మద మగ స సని దని స, నీ సదా ని మా ద గ మగ మద మగ స సని ద ని స. నీ సదా ని మా ద గ మగ మద మగ స సని దని స, నీ సదా ని మా ద గ మగ మద మగ స సని ద ని స. నీ ద ని స గ మద మగ నీ సగమద మాగ లా మగ సని దని స, రామాగ సని ద ని స. నీ వెందటి మహాయోగివో, ఈ వెంకటి మహాయోగివో. నీ దీవెనలు పొందమని సిద్ధయోగిని బాబా జాను, నీ దీవెనలు పొందమని సిద్ధయోగిని బాబా జాను. నెహరు బాబను పంపెనయ్యా, బాబను పంపెనయ్యా. నీ దీవెనలు పొందమని అక్కల్ కోట మహారాజు, ఈ దీవెనలు పొందమని అక్కల్కోట మహారాజు. కేశవ నాయకులు పంపెనయ్యా, కేశవనాయకును పంపెనయ్యా. సకల సిద్ధులు కొనియాడే గురు రాజా సాయి రాజా, సకల సిద్ధులు కొనియాడే గురు రాజా సాయి రాజా. సకల సిద్ధులు కొనియాడే గురు రాజా సాయి రాజా, సకల సిద్ధులు కొనియాడే గురు రాజా సాయి రాజా. షిరిడి సాయి గురుదేవా, షిరిడి సాయి గురుదేవా. షిరిడి సాయి గురుదేవా, షిరిడి సాయి గురుదేవా. నీ వెంకటే మహాయోగివో, ఈ వెంకటి మహాయోగివో. దీవెనలు పొందమని దర్వేష మహారాజు, ఈ దీవెనలు పొందమని దర్వేష మహారాజు. చోటే ఖానును పంపెనయ్యా, కానును పంపెనయ్యా. నీ దీవెనలు పొందమని దత్త మహారాజు, ఈ దీవెనలు పొందమని దత్త మహారాజు. కుశభావును పంపెనయ్యా, సభావును పంపెనయ్యా. అఖిలాండ కోటి బ్రహ్మాండములు సేవించే గురుదేవ, అఖిలాండ కోటి బ్రహ్మాండములు సేవించే గురుదేవా. అఖిలాండ కోటి బ్రహ్మాండములు సేవించే గురుదేవ, అఖిలాండ కోటి బ్రహ్మాండములు సేవించే గురుదేవా. షిరిడి సాయి గురుదేవా, షిరిడి సాయి గురుదేవా.
దని ద మ ద మ గ మ గ స స స స ని ని స స స స ని ని స స స స స మ గ మ మ మ మ గ మ ద ద ద ద మ ద ని 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 ద ని స స స స ని ని స స స స ని స స స ని ద ని స సగమ గమ ధ మ ద ని ధ ని స స ని ని ధ ని ధ ర మ ధ మ మ గ గ గ మ ధ మ గ స స ని ధ ని స సని ని ద ని ద ర మ ధ మ మ గ గ మ మ ద మ గ స స ని ధ స స గ మ ద ని ద స ద ని స ని ధ మ గ స స గ మ ద ని ద స ద ని స ని ధ మ గ స నీ వెంటటి మహాయోగివో శరణం శరణం గురుదేవా శిరిడి సాయి గురుదేవా హర హర శంకర